హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ సత్య. సూర్యాపేట మున్సిపాలిటీ 33వ వార్డు అభ్యర్థి టీఆర్పీ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. కొన్ని మంజుల గౌడ్ మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నుంచి మీరు బరిలోకి దిగారు. మీ 33వ వార్డు అభ్యర్థిగా మంజుల గారు, మీ ప్రచారంలో ప్రజాస్పందన ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన మహిళను. నేను ఇల్లు గ్రామంలో ఇప్పుడు సూర్యాపేటలో విద్యానగర్లో ఉన్నటువంటి ఇంట్లో నేను స్థానికంగా ఒక 20 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్న వ్యక్తిని. నేను గతంలో బిఎల్ఓ డ్యూటీ చేయడం వల్ల ఇంటింటి ప్రచారంలో మాత్రం ఒక ఆడపిల్లగా నన్ను చాలా వరకు దీవిస్తున్నారు. నీ సేవ, మీరు చేసిన సేవ చాలా మంచి సేవ చేసిరు, ఇప్పుడు కూడా సేవ చేయడానికి వచ్చిరు అని చెప్పి నన్ను బాగా గెలవాలి అనే దృక్పథంతో అందరూ ఆశీర్వదిస్తున్నారండి నన్ను. మీరు ప్రచార శైలి అంటే ప్రచారం ప్రారంభించారు. మీరు మీ 33వ వార్డు మొత్తం కూడా తిరుగుతున్నారు, ప్రతి ఇల్లు ప్రతి ఏరియా. మీకు ప్రధానంగా ఇక్కడ ఏ సమస్యలు కనిపించాయి మీ కాలనీలో? మా కాలనీలో ఎక్కువ శాతం వాటరు, రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయండి. అవే చెప్తున్నారు అందరూ. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి గెలిచిన ఖచ్చితంగా రోడ్లు ఒకటి, వాటరు, మున్సిపల్ వాటర్ ఒకటి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఆ రెండింటిని నేను ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను అండి. అయితే ఇక్కడ అనుకోవచ్చు ప్రజలు, ఈమెముంది ఒక మామూలు ఒక చిన్న పార్టీ నుంచే పోటీ చేస్తుంది కదా, అధికారం లేదు కదా, అటు గతంలో ఉన్న పార్టీ కాదు కదా, మరి ఏం చేస్తుంది అంటున్నారు. మరి వాళ్ళు మీకు ఏం చెప్పగలుగుతారు? మీరు ఎలా చేస్తారు? అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ పార్టీ గతంలో లేదండి, అది కూడా కొత్తగా వచ్చిన పార్టీనే. పుంజుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అయినా మున్సిపాలిటీ నిధులు చాలా ఉంటాయండి. ఇప్పటికే మున్సిపాలిటీలో నిధులు మురిగిపోతున్నాయి వాళ్ళు పనులు చేయక. మేము వాటిని బయటకు తీయడం కోసానికే నేను ఆ పనిలో మీ ముందుకు వచ్చిన ఆ పనిలో నుంచి నేను మన వార్డుకు వచ్చిన ఫండ్ని బయటకు తీసి ఖర్చు పెట్టి మన విద్యానగర్ని అభివృద్ధి ప్రధానంలో ముందుకు సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు చూస్తే విద్యావంతులు, గతంలో ఇక్కడ ఉద్యోగం కూడా చేసి అంటున్నారు. అంటే మీ ఈ రాజకీయాల్లో రావడానికి మీ కౌన్సిలర్ గెలిస్తే కూడా మీ విద్య ఇవన్నీ మీరు దీన్ని ఉపయోగించుకొని వార్డుకు డెవలప్ చేస్తా అంటున్నారా? అవునండి, ఖచ్చితంగా కంపల్సరీ అదే అనుకుంటున్నాను. నా అలాంటి పేదవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు విద్యానగర్లో. వాళ్ళకు కూడా చదువు అయినా సరే, విద్య అయినా, చదువు కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ ఏది ఉన్నా ఇంతకుముందుకు నేను వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎలాగైతే వాళ్ళకు ఓటరు రాసుకొని వచ్చినా, ఇప్పుడు కూడా నేను గెలిచి వచ్చినాక కూడా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో దగ్గరుండి తెలుసుకొని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. గతంలో బీఆర్ఎస్ కానీ ప్రస్తుత కాంగ్రెస్ కానీ ఈ కాలనీ ప్రత్యేకంగా మీ 33వ వార్డుని పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా అండి. చేయలేదు. పనులు అందరూ చేయలేకపోయారండి. కొన్ని పనులు అయితే చేయలేదు. ఏదో చేసిన అన్నట్టు చెప్తున్నారే కానీ ఏమీ కనపడలేదు. అభివృద్ధి అనేది మా వార్డులో అభివృద్ధి అనేది కనిపించలేదు. అంటే మీరు ఏ ప్రణాళికతో మీరు జనాలకి వెళ్తున్నారు? 33వ వార్డుని నాకు ఒక ప్రణాళిక ఉంది, దీని ప్రకారం ఈ వార్డుని ఇక్కడ మొత్తం ఇలా చేస్తేందుకు మీకు దగ్గర ఉన్న ప్రణాళికలు ఉన్నాయా? ఉన్నాయి సార్. నేను ప్రణాళికతోటే వచ్చిన. చాలా మందికి రేషన్ కార్డులు కానీ, ఓటర్ ఐడి కార్డ్స్ కానీ ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు అయితే ఇవ్వలేదు. వాళ్ళు పట్టించుకోలేదు కూడా. కొంతమంది పేదవాళ్ళు అక్కడికి వెళితే కూడా పైన ఉన్న అధికారుల వాళ్ళు కింద స్థాయిలో ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం వల్ల వాళ్ళకి రేషన్ కార్డులు లేకుండా పోయినాయి. కొంతమందికి ఆధార్ కార్డులు కూడా సరిగ్గా లేవు. వాళ్ళు పేరు మార్చుకోవడానికి, ఆధార్ కార్డులో పేరు తప్పుపడ్డా కానీ మార్చుకోవడానికి కూడా సరైనటువంటి రూటును కూడా చూసించిన వాళ్ళు లేరు. అదొకటైతే నాకు బాగా కనిపించింది. వార్డు విషయానికి వచ్చేసరికి కొంచెం రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అని చెప్పేసి ఉన్న ఉన్న రోడ్లను కూడా తవ్వి ఇబ్బందిలో పెట్టి ప్రజలైతే చాలా రకాలుగా ఆ ఈరోజు ఉన్న రోడ్ల దుస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇది ఎండాకాలం కాబట్టి ఏదో ఎండిపోయి అట్లా ఉంది, కానీ అదే వర్షాకాలం వస్తే ఇదంతా సౌడు నేల. ఈ సౌడు నేలతోటి ఒక్క చుక్క వర్షపు నీరు వచ్చినా పుసున జారి కింద పడే పరిస్థితి. అట్లా చాలామందికి దెబ్బలు కూడా తగిలినాయి. కొంతమందికి విలేకరులు కూడా ఆ ప్రమాదంలో బారిలో పడ్డ వాళ్ళే ఉన్నారు. అలాంటివి జరగకుండా ఉండడం కోసానికి నేనైతే నా వంతుగా నేను
చేయాలనుకుంటున్నాను అండి. రోడ్డుని మంచి రోడ్లు కానీ, వాటర్ కానీ, మున్సిపల్ వాటర్ కానీ, డ్రైనేజీ కానీ, ప్లస్ స్ట్రీట్ లైట్లు కానీ. మా కాలనీలో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలకు సరైనటువంటి అంగన్వాడీ స్కూల్స్కు సంబంధించినవి అవి పిల్లలకు సంబంధించింది కానీ నా వంతుగా నేను చేయాలని ముందుకు వచ్చిన. అసలు రాజకీయ అనుభవం లేదు, ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, అసలు ఏం సాధిస్తుంది? పార్టీలు ఉన్న వాళ్ళకే ఓటేయాలని వాళ్ళు అంటే మీకు ప్రత్యర్థులు చెప్తున్నారు. మరి దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? రాజకీయ అనుభవం అంటే అందరికి ఒకేసారి రాదు అండి. ఏదైనా స్టెప్ బై స్టెప్ వేస్తున్నప్పుడే మనకు అనుభవం వస్తుంది. ఇప్పుడు నేను వేసిన ఒక అడుగు స్టెప్ వేసిన ఒకవేళ గెలిచినా సంతోషమే, ఓడినా సంతోషమే. ఒక స్టెప్ అనేది ఇప్పుడు నేను తీసుకునే స్టెప్ ఎట్లుంటుందంటే నెక్స్ట్ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. రైట్. ఇంకో రకంగా చూస్తే మీ పార్టీ వచ్చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ. అంటే బీసీ అంటే ఒక ఓన్లీ బీసీలనే ఓట్లు అడుగుతారా? మీరు మిగతా అన్ని వర్గాలను కలుపుకొని పోతాలనుకుంటున్నారు? అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నా అండి. బీసీ అంటే ఓన్లీ బీసీనే కాదండి, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ అని పెట్టిన. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్లో ఎస్సీ వస్తుంది, ఎస్టీ వస్తుంది, మైనార్టీలు వస్తారు. అందులో కూడా ఓసీ వాళ్ళు కూడా ఉన్నారు, బీద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొనే పోతున్నాం. మొన్న కౌన్సిలర్ అభ్యర్థులలో కూడా ఒక వార్డు నుంచి సౌమ్యారెడ్డి అని మేము ఆ పార్టీ నుంచి, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి కూడా నామినేషన్ వేయడం జరిగింది. అన్ని కులాలు కలుపుకొనే పోతున్నాం అండి. ఓన్లీ బీసీనే కాదు, అన్ని కులాలను కలుపుకొని ముందుకు పోతున్నాం. మీరు ప్రజల చెంతకే వెళ్ళి అంటే సేవ కోసమే ఈ రాజకీయాలకు వచ్చానని అంటారు? అవునండి, ఖచ్చితంగా సేవ చేయాలన్న దృక్పథంతో వచ్చిన. ఇంతకుముందు గతంలో మా నాన్నగారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ విద్యానగర్ పట్టణ అధ్యక్షుడిగా, ఈ విద్యానగర్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. గతంలో 2 పర్యాయాలు రెడ్డి బిడ్డనే గెలిపించడం జరిగింది దగ్గరుండి. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, నేను దగ్గరుండి వాళ్ళకు దగ్గరగా పోయి వాళ్ళు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నన్ను గెలిపిస్తే నేనే ప్రతి ఇంటికి పోతే ఆ సమస్య ఏంటో తెలుసుకొని దగ్గరుండి అక్కడికక్కడే పార్టీ అని చూడను, కులం అని చూడను, ప్లస్ అధికారంలో లేని పార్టీ అని అనుకోవచ్చు. అయినా సరే నేను నా వంతుగా నేను మా పార్టీ తరఫున కానీ వేరే విధంగానైనా ఎట్లయినా ఆ సమస్యని వెంటనే అక్కడికక్కడే పరిష్కరించాలని అనుకుంటున్నాను. దాంతోపాటుగా మీ పార్టీ నినాదం కానీ మీ నాయకుడు కానీ సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి, మంచి సపోర్ట్ ఇస్తున్నారు, పుషింగ్ బాగుంది, చాలామంది జాయిన్ అవుతున్నారు. ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి ఒక 3 నెలలే అవుతుంది. ఆయన అన్ని తెలంగాణలో ఉన్న 23 జిల్లాల నుంచి మాత్రం మంచి స్పందన ఉంది, చాలామంది చేరికలు అవుతున్నాయి. అందులో భాగంగానే సూర్యాపేటలో కూడా ప్రతి వార్డు నుండి, సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి, 48 వార్డులకు వెళ్ళి 48 మంది సపోర్ట్ చేయడం జరిగిందండి, నామినేషన్ వేయడం జరిగింది పార్టీ తరఫున. చాలా బాగుందండి, స్పందన అయితే చాలా బాగుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి ఓన్లీ బీసీ కాకుండా అన్ని కులాల వాళ్ళని, అగ్ర కులాలను కూడా కలుపుకొని పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచి సపోర్టెడ్గానే ఉన్నారు. ఇప్పుడు మీ అభ్యర్థుల అందరితో పోలిస్తే మీ మొత్తం వార్డులలో మంజుల గౌడ్ ప్రత్యేకత ఏంటి? గతంలో నేను సర్వీస్ చేసిన కాబట్టి వాళ్ళు మంచి స్పందన ఉంది. అరే ఆమె ఏ పార్టీకి సంబంధించి లేకున్నప్పుడే ఇల్లులు తిరిగి మాకు ఓటు పెట్టి ఇలా స్థానికంగా మేము సూర్యాపేటలో విద్యానగర్లో మేము స్థానికంగా ఇలా మా ఓటు ఉంది అంటే అది మంజుల వల్లనే ఉంది. కాబట్టి ఆ బిడ్డని మనం ఒక్కసారి మళ్ళీ ఆశీర్వదించుదాము, తనకి ఓటు వేసి ఆమె సర్వీస్ని మళ్ళీ మనం సర్వీస్ని తీసుకుందాము అని చెప్పేసి అందరూ బాగా స్పందిస్తున్నారండి. ప్రతి ఇంటి పైన నన్ను పార్టీ చూడట్లేరండి, మంజులాని వాళ్ళ బిడ్డగా చూస్తున్నారు. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం వల్ల చాలా స్పందిస్తున్నారండి, చాలా బాగుంది స్పందన, చాలా బాగుందండి. మంచి ఇది ఇస్తున్నారు, నాకు ఆశీస్సులు ఇస్తున్నారు. ఫైనల్గా మీరు మీ కాలనీ ప్రజలకు, మీ కాలనీ ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళని ఏం అభ్యర్థిస్తున్నారు? నేను 33వ వార్డు విద్యానగర్ ప్రజలకు, నా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళకి అందరికీ నేను ఇంతకుముందుకు గతంలో తెలిసిన వ్యక్తినే, ఇప్పుడు కూడా మేము తెలిసిన వ్యక్తినే. మీ మంజులగా మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటి ఆడపిల్లగా, విద్యానగర్ ఆడబిడ్డగా, మీ ఇంటి ఆడపిల్లగా మీ ముందుకు వస్తున్నా. నేను చేసిన సేవలు మీ అందరికీ తెలుసు, గతంలో తెలుసు, ఇప్పుడు కూడా నేను సేవ చేయడానికే వచ్చిన. నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా, మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఆశీర్వదించి నేను పోటీ చేసే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కత్తెర గుర్తు 4వ నెంబరు ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటును వేసి
నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల మున్సిపల్ ఎలక్షన్లు 11న జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి నా కత్తెర గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానండి. సేవ చేయడానికి పార్టీలు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. గెలిపించండి, నాకు ఓటేయండి, గెలిపించండి. అసలు సేవ ఏంటి, కాలంలో ఉన్న సమస్య నేను ఎలా తీరుస్తానో నాకు అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది, ప్రత్యేకమైనటువంటి ప్లాన్ ఉందని చెప్తున్నారు మంజుల గారు. ఇది మంజుల గారు కూడా గెలవాలని ఆకాంక్షిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే సార్.